ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వధూవరుల మీద చల్లాల్సిన అక్షంతలు ఎందుకు ఇలా నేలపాలు చేశారు? ఎందుకు వేశాను అనేది మీ చేతిలో ఉన్న అక్షంతలు చూడండి రఘురామ్ గారు. రామరామ, ఇన్ని పెళ్ళిళ్ళు జరిపించాను, ఎక్కడ కూడా ఇలాంటి చూడలేదు. ఈ పచ్చ నక్షింతలు ఇలా మారిపోయాయేమిటి? మారిపోవా మరి? అంతా ఇదిగో ఈ రఘురామ్ జానకి గారి వల్లే. వీళ్ళు విడిపోయారని ఊరంతా తెలుసు కదా. ఇలా విడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి పుణ్య దంపతులు ఆది దంపతులను పొగుడుతూ పెళ్లి జరిపించాలని చూస్తే ఆ దేవుడు ఊరుకుంటాడా? అది ఆయన గుళ్ళో. మీరు నిర్ణయించిన మీ ఇంట్లో పెళ్లిలే సరిగ్గా ఉండడం లేదు. ఎందుకండి మీకు ఇవన్నీ? ఈ ఇంట్లో కూర్చోకుండా ఏమండి, మాటలు కొంచెం మర్యాదగా రానివ్వండి. చూసారా, నిజం చెప్తే ఇలాగే అంటారు. ఏంటి రఘురామ్ గారు, ఇదేనా పద్ధతి? చెప్పండి రఘురామ్ గారు, నేనేమన్నా లేనిది చెప్తున్నానా? మీ భార్యాభర్తలో కలిసి లేరనేది నిజమే కదా? మీ ఇద్దరే కాపురం చేయనప్పుడు మీ ఆశయం కోసం పెళ్లి జరిపిస్తే వాళ్ళెలా కలిసి ఉంటారండి? అసలు మీకు పెళ్లి జరిపించే అర్హతే లేదండి. ఊర్లో నలుగురికి న్యాయం ధర్మం చెప్పే మీరు ఇలాంటి పనులు చేపట్టే ఆ దేవుడి కోపం వచ్చి ఇదిగో ఈ అక్షింతలు మారిపోయేలా చేశాడు. ఇదేంట్రా ఇంత జరుగుతున్నా కూడా ఇంకా పీటల మీద కూర్చున్నారండి మీరు? విడిపోయిన వీళ్ళ ఆశీర్వాదంతో ఇంకా మీరు పెళ్లి చేసుకుంటే ఇదిగో ఇలాగే మాడిపోతారని ఆ దేవుడు రుజువు చూపించాడు కదరా. వీళ్ళు ఎలాంటి వారు అనేది ఆ దేవుడు మహిమ చూపించాడురా. ఇంకా కూడా ఇవి పట్టించుకోకుండా వీళ్ళు మంచివాళ్ళు సీతారాములోని వీళ్ళ సమక్షంలో పెళ్లి చేసుకుంటే మీరు ఇంకా అడవులు పాలవ్వాల్సిందే. ఇంకా ఆలోచిస్తూ కూర్చున్నారేంట్రా? వీళ్ళిద్దరూ కలిసి పెళ్లి చేయకపోతే కోనేట్లో దూకి చస్తానన్నారు కదా. వీళ్ళ ఆశీర్వాదంతో మీరు పెళ్లి చేసుకుంటే ఇప్పుడు మీరు నిజంగానే చస్తారా?
మీకు ఈ అక్షంతల గతే పడుతుందని ఆ దేవుడు చేసిన హెచ్చరిక అని తెలుసుకోండిరా. అసలు ఈ అక్షంతల కలిపి తీసుకొచ్చింది ఎవరో? ఆద్య. అవును, నేనే తీసుకొచ్చాను. పవిత్రమైన వేడుక జరుగుతున్నప్పుడు ఇలాంటి అక్షింతలు తీసుకురావచ్చా? ఇదంతా ఎవరో మనసులో పెట్టుకొని చేస్తున్నట్టుంది. అయ్యా రఘురామ్ గారు, నిజంగానే మీ చేతుల మీదుగా ఈ పెళ్లి జరగడం దేవుడు కూడా ఇష్టం లేనట్టుంది. మరో మంచి ముహూర్తం చూసి మా పిల్లల పెళ్లి జరిపించుకుంటాం. మీరేమనుకోకండి అయ్యా. మీరు పదండి. అయ్యో, ఆగండి ఆగండి. మా అమ్మ నాన్నలు నిజంగానే పుణ్య దంపతులు. వాళ్ళకి మంచి చేయడమే తెలుసు, చెడు చేయడం అస్సలు తెలియదు. ఈ అక్షతలు ఎందుకు ఇలా అయ్యాయో తెలియదు. ఎవరో కావాలని మా అమ్మ నాన్నలపై చేసిన కుట్ర అని తెలుస్తోంది. నాన్న, నాన్న, ఈ పని ఎవరు చేశారో నాకు తెలుసులే. నాన్న. చెప్పండి పెదనాన్న, ఎవరు చేశారు? నువ్వే. నువ్వే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.